బీఆర్ఎస్ సవాళ్లకు కాంగ్రెస్ సర్కారు హడలెత్తిపోయింది. ప్రభుత్వ అవినీతి అప్పులపై సమాధానం చెప్పలేక మంత్రులు చేతులెత్తేశారు. గులాబీ నేతలు కేటీఆర్, హరీష్ రావుతో చర్చల్లో గెలవడం అంత ఈజీ కాదని గుర్తిరిగి పలాయనం చిత్తగించారు. ఒకవైపు గన్ పార్క్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు, మరోవైపు తెలంగాణ భవన్ వద్ద అరెస్టులు చేయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చర్చకు రావాలంటూ పిలిచి పాలకులు డ్రామాలాటంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య రాష్ట్ర అప్పులు, గురుకుల టెండర్ల అవకతవకలపై మొదలైన బహిరంగ చర్చ, సవాళ్లు ఉద్రిక్తతలకు దారితీశాయి. తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ వరకు జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్లు, పోలీస్ జోక్యం, అడ్డగింతలు, అరెస్టులతో గురువారం రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ మంత్రులు బస్తీమే సవాలంటూ తొడగొట్టారు. తెలంగాణ భవన్కే వస్తాం, దేఖ్లేంగే అంటూ మీసాలు తిప్పారు. కాంగ్రెస్ మినిస్టర్ల సవాళ్లు నిజమేనేమో అనుకుని బీఆర్ఎస్ నేతలు వేచి చూశారు. తీరా అసలు సమయం వచ్చేసరికి మంత్రులు తోకలు ముడిచారు. పోలీసుల వెనుక దాక్కున్నారు. బీఆర్ఎస్ నేతలు రాకుండా అరెస్టులు చేయండని ఆర్డర్లు వేసి అమరుల సాక్షిగా పలాయనం చిత్తగించారు. చర్చలకు పిలిచిన 4 మంత్రులు చర్చలు జరపకుండానే పరారయ్యారు. మరోవైపు కాంగ్రెస్ మంత్రుల డిమాండ్ మేరకు పాదయాత్రతో గన్ పార్క్ కు బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, గురుకులాల టెండర్ల అవినీతిపై చర్చ కోసం బయలుదేరిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ భవన్ గేట్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోలీసు దుశ్చర్యను అడ్డుకుంటూ నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన పోలీసులు గులాబీ కార్యకర్తల్ని బలవంతంగా నెట్టివేశారు. ఈ తోపులాటలో మాజీ మంత్రి హరీష్ రావు కింద పడిపోవడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్రం దివాలా తీసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తెలంగాణ పరువు తీస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరు ఎంత అప్పు చేశారో, తెచ్చిన అప్పుతో ఏం చేశారో, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై రేవంత్ తో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఇవే కాకుండా వ్యవసాయ సంక్షోభం, రైతన్నల దుస్థితి, అన్ని రంగాల్లో కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చిద్దామని సవాల్ చేశారు. సమయం, స్థలం ముఖ్యమంత్రి చెబితే అక్కడికే వస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే అక్కడికక్కడే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నానంటూ మధ్యలోకి మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని, తమ ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయల వడ్డీలు కడుతున్నట్లు తెలంగాణ భవన్కే వచ్చి నిరూపిస్తానని ప్రకటించారు. తాను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తానని ప్రకటన చేశారు. మరోవైపు సంక్షేమ శాఖల టెండర్లలో 2,000 కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సవాల్ను చర్చకు స్వీకరిస్తున్నామని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ వేర్వేరుగా స్పందించారు. హరీష్ రావు, కేటీఆర్ చర్చలకు వస్తే పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ కలిసి చర్చలకు వస్తామని ప్రకటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తారేమోనని కేటీఆర్ గురువారం ఉదయమే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. జూపల్లి పేరు రాసి ఆయన కోసం ప్రత్యేకంగా ఒక సీటు ఏర్పాటు చేశారు. గులాబీ పార్టీ కార్యాలయానికి వస్తున్న చర్చల ప్రతినిధిని గౌరవించడం కోసం శాల్వాను తెప్పించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, తెచ్చిన అప్పులు తదితర వివరాలకు సంబంధించిన పత్రాలు, ఫైళ్లతో వచ్చి జూపల్లి రాక కోసం ఎదురుచూశారు. అదే సమయంలో గురుకులాల టెండర్లలో జరిగిన అవినీతిపై 3 మంత్రులు చర్చకు పిలిచిన నేపథ్యంలో ఎక్కడికైనా వెళ్లాలని హరీష్ రావు నిర్ణయించుకున్నారు. అందుబాటులో ఉండడం కోసం అన్ని డాక్యుమెంటరీ ఆధారాలతో తెలంగాణ భవన్కు వచ్చారు. అదే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు కూడా వచ్చి మంత్రుల కోసం వేచి చూశారు.
సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం తెలంగాణ భవన్కు కానీ గన్పార్కు కానీ రాకుండా గాంధీ భవన్కు వెళ్లిపోయారు. అక్కడ పార్టీ కార్యక్రమాల్లో కొద్దిసేపు సమయం వెళ్లదీశారు. తర్వాత ఎవరు సలహా ఇచ్చారో గాని మీడియా వేదికగా యూటర్న్ తీసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు కలిసి గన్పార్కుకు వస్తే ఒకేసారి సమాధానమిస్తానని మాట మార్చారు. అటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ గన్పార్కుకు చేరుకున్నారు. గురుకులాల్లో జరిగిన అవినీతి, గత ప్రభుత్వ ప్రస్తుత సర్కారు అప్పులపై చర్చించేందుకు హరీష్ రావు, కేటీఆర్ రావాలని సంయుక్త ప్రకటన చేశారు. గురుకులాల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే ఏం చేయడానికైనా సిద్ధమని, తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అటు గన్పార్కు వద్దకు 4వ మంత్రి జూపల్లి కూడా వచ్చి చేరారు. 5గురు సీఎంల దగ్గర పనిచేసిన తనకు కేటీఆర్, హరీష్ రావు పిల్లలతో సమానమన్నారు. చర్చకు కేసీఆరే రావాలని నాలుక మడితేశారు. తాను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మేఘపోతు గాంభీర్యం ప్రకటించారు. అయితే విచిత్రం ఏంటంటే అప్పటికే గన్పార్క్, అమరవీరుల స్తూపం పరిసర ప్రాంతాల్ని పోలీసులు పూర్తిగా అష్టదిగ్బంధనం చేశారు. మంత్రులు ఉన్న చోటికి ఈగలు కూడా రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గన్పార్క్ వద్దకు మంత్రి జూపల్లి వచ్చారనే సమాచారంతో కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి పాదయాత్రగా బయలుదేరారు. అదే సమయంలో గన్పార్కు నుంచి మంత్రి అడ్లూరి విసిరిన సవాల్ను స్వీకరించిన హరీష్ రావు ఎలాంటి భేషజాలు లేకుండా గన్పార్కుకు బయలుదేరుతున్నామని ప్రకటించారు. మంత్రులు పరారు కావద్దని, మధ్యలో అరెస్టు చేయించే కుట్రలు చేయొద్దని హెచ్చరిస్తూ బయలుదేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు వారిని అనుసరించాయి. అయితే తెలంగాణ భవన్ గేటు దాటకముందే పోలీసులు చుట్టుముట్టి అడ్డుకున్నారు. దీంతో వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. హరీష్ రావు కింద పడిపోగా వెంటనే కార్యకర్తలు అప్రమత్తమై పైకి లేపారు. ఆ తర్వాత పోలీసులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వందలాది వాహనాల కాన్వాయ్తో పోలీసు వాహనాల్ని వెంబడించారు. పోలీసు ఉన్నతాధికారులు హరీష్ రావు ఉన్న వాహనాన్ని ఏ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారనే విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. దాదాపు గంటన్నర పాటు సిటీలోనే తిప్పుతూ పదే పదే రూట్లు మారుస్తూ ఉత్కంఠ రేపారు. అయినా బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల వ్యూహాన్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ అనుసరించాయి. చివరకు పోలీసులు హరీష్ రావును కంచనబాగు పోలీస్ స్టేషన్కు తరలించారు. చర్చలకు సిద్ధమని పిలిచి తీరా పలాయనం చిత్తగించిన కాంగ్రెస్ మంత్రుల వైఖరిని చూసి జనం నవ్వుతున్నారు.